అన్నీ సిద్ధమైపోయాయి. మరికొన్ని గంటల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతా బాగానే ఉంది. కానీ శంకర్ ఇప్పుడున్న సమయంలో ఈ సినిమాను చేయాలనుకోవడం పెద్ద సాహసమే. ఎన్నో సవాళ్లు ఆయన ముందు వేచి చూస్తున్నాయి. మరి వాటన్నింటినీ సేనాపతి ఫేస్ చేస్తారా? అసలు భారతీయుడు 2 ముందున్న సవాళ్లేంటి? 1996లో భారతీయుడు సినిమా వచ్చింది. అప్పటికి మీడియా ఈ స్థాయిలో లేదు కాబట్టి శంకర్ ఏం చూపించినా కొత్తగా చూశారు ఆడియన్స్. కానీ ఇలాంటి కథనే ఇప్పుడు మళ్లీ తీసి మెప్పించటమంటే అంత సులభమైతే కాదు. పైగా ఈ మధ్య శంకర్ అంతగా ఫామ్లో లేరు. ఆయన చివరిగా తెరకెక్కించిన 2.0 ఐ సినిమాలు అంచనాలు అందుకోలేదు. భారతీయుడు 2 కమల్ హాసన్ కంటే శంకర్కు అత్యంత కీలకంగా మారింది. ఒకప్పుడు సామాజిక అంశాలనే కథలుగా చేసుకుని సినిమాలు చేసిన శంకర్ కొన్నేళ్లుగా ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ సినిమాలే చేస్తూ వచ్చారు. తనలో ఇంకా ఆ వింటేజ్ శంకర్ అలాగే ఉన్నారని నిరూపించుకోవాలంటే భారతీయుడు 2 ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అదే జరిగితే శంకర్ మేనియా మొదలైనట్లే. 28 ఏళ్ల నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. దేశంలో జరిగే అవినీతి స్థాయి కూడా పెరిగిందిప్పుడు. వాటన్నింటినీ బేరీజు వేసుకుని శంకర్ భారతీయుడు 2 సినిమాని తెరకెక్కించారు. దీనికి పార్ట్ 3 కూడా ఉంది. అయితే అది రావాలంటే ముందు పార్ట్ 2 సక్సెస్ అవ్వాలి. అది జరగాలంటే ప్రేక్షకులను ఎగ్జైట్ చేసేలాగా ఇందులో కరప్షన్పై సేనాపతి దాడి చేయాలి. ఒకప్పట్లో విజువల్స్తో మాయ చేద్దామంటే ఇప్పుడు కుదరదు. ఎందుకంటే శంకర్ కంటే భారీ సినిమాలు తీసే దర్శకులు చాలా మందున్నారిప్పుడు. అందుకే ఒకే ఒక్కడు అపరిచితుడు లాంటి క్లాసిక్స్ తీసిన శంకర్ కావాలిప్పుడు. మేకింగ్ టేకింగ్ పరంగా మ్యాజిక్ చేయాలి. అప్పుడే భారతీయుడు 2 కూడా మ్యాజిక్ చేస్తుంది. మరి చూడాలి ఏం జరగబోతోందో. ఓ సినిమాకు సీక్వెల్ వస్తుందంటేనే పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటిది ఓ యూనివర్స్, సెన్సేషనల్ డైరెక్టర్, అందులో మరో పార్ట్ అంటే ఇంకా వాళ్ళని ఆపడం సాధ్యమేనా? ఇప్పుడు అలాంటి సంచలన సీక్వెల్ పై అప్డేట్ వచ్చింది. చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ సినిమాపై స్వయంగా హీరోనే క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏంటా సీక్వెల్? దక్షిణాదిన ఎంతో మంది సంచలన దర్శకులున్నారు. కానీ యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయొచ్చు, ఓ సినిమా పాత్రల్ని మరొక సినిమాలోకి తీసుకురావచ్చు అనే ఐడియాను మాత్రం లోకేష్ కనగరాజ్ పరిచయం చేశారు. తనకంటూ ఒక సినిమా ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. అదే దారిలో ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు వెళ్తున్నారిప్పుడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తున్నారు హీరోలు. మరోవైపు లోకేష్ కూడా తన సినిమాల్లోని పాత్రలే తీసుకుని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. రజనీకాంత్, కూలీ మాత్రం దీనికి మినహాయింపు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ 2 పై చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కార్తీ కూడా ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమాపై కన్ఫ్యూజన్ పోయి కన్ఫర్మేషన్ వచ్చేసింది. సమ్మర్ 2025 నుంచి ఖైదీ 2 సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు కార్తీ. తన నెక్స్ట్ సినిమా అదే అని క్లారిటీ ఇచ్చారు. 2019లో వచ్చిన ఖైదీ సెన్సేషనల్ హిట్. అక్కడి నుంచే LCU మొదలైంది. ఖైదీ 2తో పాటు విక్రమ్ 2, లియో 2 కూడా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. తన యూనివర్స్ లో కనీసం 10 సినిమాలకు సరిపోయే స్క్రిప్ట్స్ సిద్ధంగా చేసి పెట్టుకుంటారు లోకేష్. ఈ క్రమంలోనే ముందు ఖైదీ 2తో దీనికి ముహూర్తం పెడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి. చేజారాక చూస్తూ కూర్చుంటే లాభం లేదంటున్నారు బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రీ. అసలే చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత వచ్చిన క్రేజ్ కదా, అందుకే అస్సలు తగ్గట్లేదు ఈ బ్యూటీ. గ్లామర్ షోలో PhD కాదు, దాని మమ్మీనే పూర్తి చేశారు తృప్తి. తాజాగా ఈ భామ అందానికి సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇండస్ట్రీలో లక్ ఎవరికి ఎప్పుడు ఎలా కలిసొస్తుందో చెప్పలేం. తాజాగా తృప్తి దిమ్రీ విషయంలో ఇదే జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రాని గుర్తింపు ఒక్క సినిమాతో, అది కూడా కేవలం 30 నిమిషాల స్క్రీన్ టైంతో ఉన్న పాత్రతో వచ్చేసింది. దెబ్బకు నేషనల్ క్రష్ అయిపోయారు ఆ భామ. 30 దాటాక వరుస ఛాన్స్లతో దున్నేస్తోంది ఈ బ్యూటీ. యానిమల్ తర్వాత తృప్తి పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. మరీ ముఖ్యంగా బాబీ 2 అంటూ సోషల్ మీడియా షేక్ అయిపోయింది. యానిమల్లో కనిపించింది కాసేపే అయినా రష్మిక మండన కంటే ఎక్కువ పాపులర్ అయ్యారు ఈ బ్యూటీ. 7 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రాని క్రేజ్ ఒక్క యానిమల్తో వచ్చేసింది. విక్కీ కౌశల్ హీరోగా కరణ్ జోహర్ నిర్మిస్తున్న బ్యాడ్ న్యూస్ లో తృప్తి హీరోయిన్. అలాగే భూల్ భులయ్యా 3, విక్కీ విద్యాక ఓవాలా వీడియో, ధడక్ 2 లాంటి క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ యానిమల్ బ్యూటీ. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు మేకర్స్. బాలీవుడ్ మోస్ట్ హాట్ సాంగ్స్ లో ఇది నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటలో విక్కీ కౌశల్, తృప్తి మధ్య ఘాటు రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దెబ్బకి యూట్యూబ్ షేక్ అయిపోయింది. సెన్సార్ బోర్డుకి కూడా చిక్కులు తీసుకొచ్చేలా రెచ్చిపోయారు విక్కీ, తృప్తి జోడీ. మరి ఈ గ్లామర్ డోస్ తృప్తి దిమ్రీ కెరియర్ కు ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి. అదృష్టానికి అడ్రస్ ప్రూఫ్ లా మారిపోతున్నారు కృతి శెట్టి. అబ్బా, అంత అదృష్టం ఎక్కడుంది? ఉంటే హిట్స్ వచ్చేవిగా. ఈ మధ్య అన్ని ఫ్లాప్లే వస్తున్నాయి, ఇంకెక్కడ అదృష్టం అనుకుంటున్నారు కదా. మరి అంతే కదా,
ఇన్ని ఫ్లాప్లు వస్తున్నా వరుసగా ఛాన్స్లు వస్తున్నాయంటే లక్కు కాక మరేంటి? తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఈమె చెంత చేరింది. తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెనలా దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి తక్కువ గ్యాప్లోనే శ్యామ్ సింగరాయ్, బంగారాజ్తో హిట్స్ కొట్టేసింది. కానీ తర్వాతే ఆమె సినిమా తిరగబడింది. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మొన్నటికి మొన్న మనమే ఫ్లాప్లతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. ఈమె చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏమీ లేవు. కానీ తమిళ, మలయాళంలో మాత్రం అమ్మడి జోరు బాగానే ఉంది. ముఖ్యంగా మలయాళంలో అజయంతే రామ్డామ్ మోషనం సినిమాలో నటిస్తున్నారు. దీని బడ్జెట్ దాదాపు 90 కోట్లు. ఇక తమిళంలోనూ కార్తీ, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు కృతి. తాజాగా దుల్కర్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. లైఫ్ ఆఫ్ పై లాంటి అవార్డ్ సినిమాకు పనిచేసిన సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో కాంతా అనే సినిమా వస్తోంది. రానా దగ్గుబాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్ కి జోడిగా కృతి శెట్టి ఎంపికైనట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వరుసగా ఫ్లాప్లు పలకరిస్తున్నా ఆ ప్రభావం తన కెరియర్పై పడకుండా జాగ్రత్త పడుతున్నారు బేబమ్మ. ఎంతైనా సినిమా ఇండస్ట్రీ దారుణం బాసు. అదేంటి పుసుక్కుని అంత మాట అనేసారనుకుంటున్నారు కదా? మరి కాదా? మీరే చెప్పండి. 1, 2 కాదు, ఏకంగా 4 హిట్స్ కొట్టిన బ్యూటీని ఒక్క ఫ్లాప్ రాగానే పూర్తిగా పక్కన పెట్టేశారు మన మేకర్స్. నిజానికి ఆమె హిట్స్లో ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇంతకీ ఎవరా అన్లక్కీ హిట్ హీరోయిన్? మీరే చూసేయండి. ఒక్క హిట్ వచ్చిన హీరోయిన్నే నిర్మాతలు అస్సలు వదలరు. కానీ అదేంటో మరి, వరుసగా 4 విజయాలు వచ్చిన తర్వాత కూడా సంయుక్త మీనన్కి మాత్రం ఇప్పటికీ అవకాశాలు రావట్లేదు. అవునా? అలా జరగకూడదే అనుకుంటున్నారు కదూ? కానీ జరుగుతుందిగా. సంయుక్త విషయంలో ఇద్దే జరుగుతోంది. డెవిల్ అనే ఒక్క ఫ్లాప్తో ఆమె జాతకం తిరగబడిపోయింది. సంయుక్త మీనన్ గతేడాది వరకు ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరిది. 1, 2 కాదు, అమ్మడు నటించిన మొదటి 4 సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో సంయుక్త మీనన్ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది, అస్సలు ఖాళీ లేకుండా ఉంటుంది అనుకున్నారంతా. కానీ అదేం జరుగుతున్నట్లుగా కనిపించటం లేదు. కళ్యాణ్ రామ్ డెవిల్ తర్వాత ఈమెకు తెలుగులో ఛాన్స్లే రాలేదు. భీమ్లా నాయక్తో 2022లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విడుదలైన బింబిసారా బ్లాక్ బస్టర్. ఇక 2023లోనూ సంయుక్త మాయ కొనసాగింది. సర్తో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ విరూపాక్షతో అందరినీ భయపెట్టేశారు. ఇలా అడుగుపెట్టిన ప్రతి సినిమా బాగానే ఆడింది. టాలెంట్ ఉంది, గ్లామర్ షో చేస్తుంది. అయినా కూడా సంయుక్త మీనన్కి ఎందుకు ఆఫర్స్ రావడం లేదు అనేది అర్థం కాని ప్రశ్నే. వరుస హిట్స్ ఇచ్చినా ఈమెకు కోరుకున్న ఛాన్స్లైతే రావట్లేదు. డెవిల్ తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. సంయుక్త మీనన్ కెరియర్ గాడిలో పడాలంటే ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరగాలి. మరి అదెప్పుడు జరుగుతుందో చూడాలి. ఇది ఈ రోజు సైన్మా 2.0. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.